స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ చేయలేనంత గొప్పగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రజలకు మంచి చేసిందని, దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమర్థత కలిగిన నాయకుడైన పార్టీ అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలో అందించిన సంక్షేమ పాలనను, అభివృద్ధిని ప్రజలకు వివరించాలని చెప్పారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా కమ్యూనికేషన్స్పై వర్క్షాప్ను సజ్జల ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటుగా నేరుగా మనతో సంబంధాలు లేని వారు కూడా నిత్యం అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారని, అలాంటి భావ వ్యక్తీకరణ ప్రజలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. దాన్ని పటిష్టంగా వినియోగించుకోగలిగితే మరింత బలోపేతమవుతామని చెప్పారు. అందుకే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి అభిప్రాయాలను బలంగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై సరైన సమాచారంతో తక్షణం స్పందించే అవకాశం ఇప్పుడు మనకు ఉందని చెప్పారు. నాడు జగన్ ప్రభుత్వంలో ఏం చేశామో గుర్తుంచుకుని ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమిటన్న దానిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. దేశం మొత్తం మీద గర్వంగా చెప్పుకునేలా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ జగన్ నేతృత్వంలో మనం పనిచేశామని సజ్జల తెలిపారు. వైఎస్ జగన్ అమలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలని అన్నారు. మీడియా చెప్పే దానిలో నిజం ఉంటేనే ప్రజలు నమ్ముతారని చెప్పారు. టీడీపీ పూర్తిగా మీడియాపైనే ఆధారపడి నడుస్తుందని, అబద్ధాలను కూడా వేగంగా ప్రచారం చేస్తోందని తెలిపారు. టీడీపీ విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీడియా, సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఇంకా చేరువు కావాలని సూచించారు. పార్టీలో కొత్తగా పదవులు స్వీకరించిన వారు వారి ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీలు శక్తుల ముందు సమర్థమైన వాదనలు వినిపించాలన్నారు. అందుకోసం అవసరమైన ప్రోత్సాహాన్ని, సమాచారాన్ని, విధానాలను అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. మళ్లీ ఆత్మవిశ్వాసంతో పార్టీ వాదనను శక్తివంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు సజ్జల.